ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం మనం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు లాభస్థానంలో రవి గురువుల యొక్క సంబంధం ఏర్పడింది. దీనివల్ల ఏమిటి? లాభాలు, అన్ని రకాల లాభాలని ఈ యొక్క గ్రహాలు ఇస్తున్నాయి. అంటే ఏంటి? సక్సెస్ రేట్. ఒక పని ప్రయత్నం చేస్తున్నాము, సక్సెస్ అవుతుందా అవదా, ఈ కాంబినేషన్ ఇచ్చి తీరుతుంది. లాభస్థానంలో ఉంది కాబట్టి. అలాగే ఇది ఎప్పటి వరకు ఉంది? మే 1 వరకు ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఫైనాన్షియల్ గ్రోత్ మీరు చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కొత్త కొత్త వాళ్ళు, కొత్త గురువులు, కొత్తగా గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులు, డాక్టర్సు, ఫేమస్ పర్సనాలిటీస్, వీళ్ళందరూ కూడా పరిచయాలు అవుతాయి. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉంటూ 4వ స్థానాధిపతి రాహువుతో నీచబడి ఉన్నాడు. అంటే ఏమిటి? ఈ సమయంలో ఆ బుధుడు మారే వరకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో, వాహనం తీసుకునే విషయంలో, గృహం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మిథునం వారికి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరి రాజకీయ పరంగా, సంతానం పరంగా, సంతాన అభివృద్ధి చూడండి. ఒక్కోసారి అబ్బా మనకి అంటే కొంతమందికి సంతాన అభివృద్ధి లేదు, రాజకీయ అభివృద్ధి లేదు, ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదో అని ఒక చిన్న టెన్షను, ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తున్నాము, ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి ఈ వారం, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ దశమ స్థానము అంటారు, అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానము కుజుడితో ఉంది, రాహు ఉన్నాడు అక్కడ, బుధుడు కూడా ఉన్నాడు అక్కడ. అందుకని ఏమిటి? కొంచెం తొందరపాటు పడి ఎక్కడా కూడా మీరు ఈ వృత్తి సంబంధించిన, అంటే చేసే జాబ్ సంబంధించిన విషయంలో అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోకండి. అగ్రెసివ్ ప్లానెట్స్ ఎప్పుడైతే దశమ స్థానంలో స్థితి పొందాయో అక్కడ మీకు ఏం చేస్తాయంటే అవి దాని ప్రభావం పెంచడం వల్ల తొందరపాటు పడి, వాడు నన్ను ఇంత మాట అంటాడా, ఈ కొలికి నన్ను ఇంత మాట అంటాడా, బాస్ నన్ను ఈ రకంగా చూస్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేస్తుంటే వీళ్ళకి అసలు గుర్తింపు లేదు, వీళ్ళకి అసలు నీతి లేదు, నియమం లేదు, ఏవో మన అగ్రెసివ్లో ఏమవుతుంటుందంటే మైండ్ పాజిటివ్ కంటే నెగిటివ్ తొందరగా ఆకర్షితమైపోతుంది, తొందరగా చాంటింగ్ చేసేస్తాం. కానీ అదే ఒక మంచి విషయాన్ని మనం తీసుకోమంత తొందరగా చాంటింగ్ చేయను మంచి విషయాన్ని. ఎందుకంటే మంచి విషయం అంత తొందరగా ఇంజెక్ట్ అవ్వదు. కాబట్టి పొరపాటును కూడా ఈ అప్పులు, ఎవరికైనా మీరు కొలీగ్స్కి ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయము, ఈ కొలీగ్స్తో లేకపోతే జాబ్ చేసే ప్లేస్లో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి దయచేసి. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రులతో కానీ గురువులతో కానీ ఏదైనా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా మంచి పొజిషన్లోకి ఈ కుజుడు మారడం ద్వారా, అంటే 24వ తేదీకి కుజుడు మారిపోతున్నాడు కదా, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన, మనకి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.
మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే, మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు, పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటే, ఒకటి బాగా అర్థం చేసుకోండి, నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టయితే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే, మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.